రియల్లీ 700G ప్రీమియం అన్ని పవర్ వీడర్ల కంటే కొంచెం బెటర్ అనిపి షేకింగ్ అనేది ఉండదు. ఇప్పుడు మీ మిసెస్ కూడా టెల్లర్ తోలేరు. మాగంటి ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గరికి వచ్చి రాళ్ళలో కూడా చాలా చక్కగా నడుస్తుంది. ఇట్లాంటి మిషన్ వస్తేనే రైతుకు చాలా ఇటీవల కాలంలో ఉద్యాన వ్యవసాయ పంటల్లో అంతర కృషి, దుక్కి పనులు, అలాగే కలుపు నివారణకు ఈ పవర్ వీడర్ల వినియోగం అనేది రైతులకు తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పశు సంపద అనేది తక్కువగా ఉండటం, ఎడ్లు కొరత అనేది తీవ్రంగా ఉండటంతో ఈ మెషినరీపై ఆధారపడాల్సిన అవసరం కల్పిస్తూ ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ పవర్ వీడర్ రియల్లీ 700G ప్రీమియం మోడల్. ప్రత్యేకత ఏంటంటే ఈ షాక్ ఆబ్స్ ఉండటం, కుదుపులు లేకపోవడం వల్ల రైతులకు దీన్ని నడపడం చాలా ఈజీగా ఉంది. అలాగే మైలేజ్ కూడా అధికంగా వస్తూ ఉంది. ప్రస్తుతం ఈ పవర్ వీడర్ను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నర్సింపేట గ్రామ అభ్యుదయ రైతు మూల వెంకటగిరి కొనుగోలు చేశారు. 5 ఎకరాల ఆయిల్ పామ్ తోట, అలాగే 3 ఎకరాల మామిడి తోటలో కలుపు నివారణకు, అంతర కృషికి, అలాగే దుక్కు పనులకు ఉపయోగించుకునే విధంగా ఈ పవర్ వీడర్ను కొనుగోలు చేశారు. దీని పనితీరు ఏ విధంగా ఉందో రైతు మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటగిరి గారు నమస్తే అండి. నమస్తే అండి. నర్సింపేట గ్రామం చక్కగా మీరు ఆయిల్ పామ్ సాగు చేశారు. ఓ పక్కేమో మామిడి తోట వేశారు, ముదురు తోట ఉంది, లేత తోట ఉంది, మధ్యలో అంతర పంటగా పత్తి వేశారు. కలుపు ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ పవర్ వీడర్ కొనుగోలు చేశారు. మెయిన్ ఇప్పుడు ఇక్కడ ఇది కొనడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు కూలీలు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత వాళ్ళు ఉన్నది ఒక ఈ విలేజ్ మొత్తంలో కూడా ఒక 5-6 ఉన్నారు. వాళ్ళకు కూడా రైతులే, వాళ్ళ పనులు వాళ్ళు పనులు చేసుకుంటారు. వేరే వాళ్ళకు దగ్గర వాళ్ళకు పనికి పోయినంటే మళ్ళీ మాకు వచ్చే వరకు వారం రోజులు పడుతుంది, గడ్డి పెరిగిపోతుంది. దానివల్ల ఈ పత్తి చేనులో కానీ కలుపు తీయడంలో కానీ అరకలు ఇట్లా లేవు, ఈ పశువులు లేవు, ఎడ్లన్నీ పోయినాయి. కలుపు ఎట్లా పెరిగిపోయింది చూడండి, చాలా ఇదిగా పెరిగిపోయింది. మీ చుట్టూ కూడా మొత్తం వరే, మీరు ఒక్కరే ఉద్యాన పంటలు వేస్తున్నారు. అది కూడా ఇన్నోవేటివ్గా ఒక పక్క ఆయిల్ పామ్ వేశారు, మరో పక్క మామిడి ఉంది, మెట్ట పంటలు సాగు చేస్తున్నారు. ఏంటంటే కారణం? అందరూ ఏమో వరి వేస్తున్నారు చుట్టూ. అంటే ఇప్పుడు ఈ కాలువలు కెనాల్ రావడం వల్ల ఈ మెట్ట పంటలు మొత్తం కూడా ఈ మాగానికి వచ్చేసారు. అంతా చాలా వరకు అంతా కూడా మెట్టనే ఉండే. అవి అంటే అంతర పంటలు 2-3 పంటలు వేసుకోవడానికి వీలు పడుతుంది. అందుకని మళ్ళీ మేము ఆదాయం ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మెట్టకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీ ప్రాంతంలో కొత్తగా ఈ రియల్లీ 700G ప్రీమియం మోడల్ని కొన్నారు మీరు. దీని కొనటం ఉద్దేశం ఏంటండి? ఇప్పుడు మేము మామిడి చెట్లు వేసాము. దాంట్లో ఈ కలుపు తీయాలంటే అరకపోవడానికి వీల్లేదు. ట్రాక్టర్ పాటు పెట్టినప్పటికీ 40 ఇంచులు పెట్టినప్పటికీ ట్రాక్టర్తో కూడా పోవడానికి వీలు లేకుండా చెట్ల మీద పోతుంది. దగ్గర ఆల్ట్రా ఐడెంటిటీ ద్వారా 12 ఫీట్లకు ఒక చెట్లు చెప్పని వేసినాం. దానివల్ల అరకపాటుగా ఉపయోగపడట్లేదు, ట్రాక్టర్ పాటు ఉపయోగపడట్లేదు. ఈ రియల్లీ 700G ప్రీమియం పవర్ వీడర్ వల్ల ఈజీ అవుద్ది అనే ఉద్దేశంతో అంత పాటు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇది కొంచెం మాకు అన్ని పవర్ వీడర్ల కంటే కొంచెం బెటర్ అనిపించిందండి. ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా మేము తోలు చూస్తే కూడా చాలా మంచి చాలా సాటిస్ఫై అయినాం. విజయవాడలో బెంచ్ సర్కిల్లో ఉంది. ఆ మాగంటి ఎంటర్ప్రైజెస్ దాంట్లో ఇది తీసుకోవడం జరిగిందండి. ఇది ఎంత కొన్నారండి మీరు? ఇది 45,000 కొన్నామండి. 45,000 కొన్నాం. కానీ మళ్ళీ మిగతా ఇంప్లిమెంట్స్ ఉంటాయి కదా, అటాచ్మెంట్లు, ఆ ఇంప్లిమెంట్స్కు అదనంగా కొన్నామండి. గతంలో ఒకసారి నేను పవర్ వీడర్ కొన్నాను. అది కొంచెం వైబ్రేషన్ ఎక్కువగా వచ్చేది. అమ్మేసిన కొంచెం వైబ్రేషన్ వస్తుంది. తర్వాత చాలా వరకు అన్ని హైదరాబాద్లో అక్కడక్కడ అన్ని చూసాము. చూసిన తర్వాత ఈ షాక్ అబ్జర్వ్ ఒకటి ఉంది. ఈ షాక్స్ ఉండడం వల్ల కొంచెం షేకింగ్ అనేది ఉండదు, వైబ్రేషన్ ఉండదు, కుదుపులు ఉండవు. మా మిసెస్ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది, నడపడానికి వీలుగా ఉంటుంది అన్నట్టుగా దీన్ని చూసాం.
చూసిన తర్వాత వేరే ఒక రైతు డెమో విన్నాం మేము. ఆయన కరెక్ట్గా రియాలిటీగా మాట్లాడిండు. కుదుపులు లేవు, మంచిగా అంతర పంటలు మంచిగా కలుపు తీసుకోవచ్చు, అటు పామాయిల్ ఉన్నాయి, ఇప్పుడు మామిడి చెట్లు ఉన్నాయి కాబట్టి కలుపు తీసుకోవడానికి మంచిగా ఉందని చెప్పేసి చెప్పడం ద్వారా మేము కూడా ఒక ప్రాక్టికల్గా ఇప్పుడు చూసాం. ఆయిల్ పంప్ దున్నారు, పాదులు చేశారు, ఎలా అనిపించింది మీకు? ఇంతకుముందు క్రిసన్ క్రాఫ్ట్ కంటే ఇది ఎందుకో సులభంగా అనిపిస్తుంది, ఈజీగా అనిపిస్తుంది. ఇంత రాళ్ళు ఉన్నాయి, మొత్తం రాళ్ళే ఉన్నాయి దాంట్లో. ఆ రాళ్ళలో కూడా అంత వైబ్రేషన్ ఏమి అనిపించట్లే, ఈజీగానే ఉంది. అప్పుడైతే దాన్ని బాగా ప్రెస్ చేసి ఒత్తిపెట్టి చేసేది, ఇదేమో కొంచెం ఈజీగా అనిపిస్తుంది. మరి ఇది షాక్ అబ్జర్వ్ వల్ల అనిపిస్తుందో తెలియదు. ఒక్క రోజులో అన్ని చెట్లని నేనే చేసుకోగలను, అసలు నేను టిల్లర్ పని చేయలేను. అయినా కానీ నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది, మొత్తం కూడా చేయగలుగుతా. ఇప్పుడు మీ మిసెస్ కూడా టెల్లర్ తోలేరు దీన్ని, ఎలా ఉందన్న? కూడా చాలా బాగుంది, ఈజీగా ఉంది, నేను కూడా చేయగలుగుతా. నేను తోడుగా కొంచెం చేసుకున్నా కానీ అంత సాగు చేసుకుంటాం, లేబర్ లేకున్నా సరిపోద్ది మనకు. కూలీలు రాకపోయినా మనం చేసుకోగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ ఇద్దరికి వచ్చింది. ఇప్పుడు మీరు మామిడిలో అంతర పంటగా పత్తి వేసారు. పత్తి ఎంత దూరం పెట్టారండి? 40 ఇంచులు పెట్టారు. సో 40 ఇంచుల మధ్యలో దీన్ని తోలుతున్నారు. ఈజీగా ఉందా? ఈజీగా ఉంది. గంటలో ఎంత తోలొచ్చండి? ఎకరం అయితే ఈజీగా తోలొచ్చు అని అనుకుంటున్నాను సుమారుగా. మేము అడుపు ఆకుండా చేయడం ఒక రోజులో ప్రాక్టీస్ అయితే మంచిగా చేయగలుగుతాం అని. ఇప్పుడు దీంతో పాటు మీరు గొర్రు, గుంటక ఇవన్నీ తీసుకున్నారు కదా, దేనికోసం అండి? ఇది కొన్న ఉద్దేశం ఏంటంటే ఇది కూరగాయలు పెట్టుకోవాలి, తర్వాత మిర్చి పెట్టుకోవాలి. ఈ సంవత్సరం ఎడ్లు నాగళ్ళ వాళ్ళు లేరు, మళ్ళీ ఎవరికైనా ఉంటే రైతులు వాళ్ళే దున్నుకుంటున్నారు, మరి పక్క వాళ్ళకి రారు. ఆ కొరత వల్లనే పోయినసారి దాదాపుగా 1 ఎకరము మిర్చిలో 32,000 రూపాయలు కట్టాను నేను ఒక పాటు చేసినందుకే. అయినా కానీ నాకు టైంకి రాక, రిజల్ట్ లేక 1 ఎకరం దాంట్లో 4 క్వింటాలు కూడా రాలే. దీనివల్ల ఇప్పుడు మాకు పూర్తిగా మేము మిర్చి కూడా వేసుకోగలుగుతాము, మేమే దీనితోని మొత్తం సాగు చేసుకోగలుగుతాం అనే నమ్మకం ఏర్పడింది. లీటర్ పెట్రోల్ ఎంత వస్తుందని చెప్పారు మీకు? దాదాపు ఏ మిషన్ అయినా 1.5 గంటలు వస్తుండొచ్చు. చాలా సాటిస్ఫై అయితే అయినాము. కూలీల కొరతను అధిగమించే అవకాశం కలిగిందా మీకు దీంతో? బ్రహ్మాండంగా కూలీల కొరత అధిగమించవచ్చు. వాళ్ళు ఇంతకుముందు చెప్పిన వాళ్ళు రాకున్నా కానీ ఇక మాకు బేఫికర్ ఈజీగా మన అంతర పంటలు సేద్యం చేసుకోగలుగుతాం, మిర్చి చేసుకోగలుగుతాం. కూరగాయలు ఇంతవరకు అయితే నేను పెట్టలే, దీనివల్ల ఖచ్చితంగా కూరగాయలు కూడా వేసుకుంటాం. అంత అదొక అరెకరం చేయగలుగుతాం. పామాయిల్ చెట్లలో కూడా కూరగాయలు పండిస్తారు. నమస్తే మల్లన్ గారు. నమస్తే అండి. మీరు సాటి రైతుగా ఇప్పుడు వెంకటగిరి గారి పొలంలో చూడడానికి వచ్చారు ఈ పవర్ వేడర్ని. మీరు ప్రత్యక్షంగా గమనించారు, ఎలా ఉందండి? చాలా బాగుంది. మేము ఒక 6 నెలల నుంచి ఇద్దరం అనుకుంటున్నాం తేవాలని. వీడియోలో చాలా రకాల వీడియోలు చూసినాం ఇద్దరం కలిసి. మాగంటి ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గరికి వచ్చి చూసాము. చూస్తే మిగతా వాటన్నిటిలో కూడా ఇది బాగా అనిపించే మేము సెలెక్ట్ చేసుకున్నాం. నేను కూడా తెచ్చేది ఉండే, ఇద్దరం తెద్దాం అనుకుని వచ్చినాము. తర్వాత అయితే ముందుగా తను బుక్ చేసి వచ్చాడు, నేను తర్వాత తీసుకుందామని. ఇంకో వారం 10 రోజులు నేను కూడా తెచ్చేది ఉంది. మీకు కాన్ఫిడెన్స్ ఉన్నది. ఇప్పుడు 212 cc అంటే 32 బ్లేడ్లు, ఒక బోధ నాగులు ఇస్తా ఉన్నారు. పర్టికులర్ గా 4 స్ట్రోక్ ఇంజిన్. పనితీరు ఎలా ఉందండి? పనితీరు బాగుందండి, చాలా బాగుంది. ఇది మన దగ్గర ఉంటే దాదాపు ఒక 10-12 మంది కూలీలు మన వెంట ఉన్నట్టే, అంత పని చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ పామ్ తోటలో టిల్లింగ్ చేశారు, అలాగే పత్తి మామిడి తోటలో కూడా ఈ టిల్లింగ్ చేశారు. రాళ్ల పొలం అంటున్నారు వెంకటగిరి గారు. రాళ్ళున్నా కూడా రాళ్ళలో కూడా చాలా చక్కగా నడుస్తుంది ఈ మిషన్. ఇంకా రాళ్ళు లేకపోతే ఇంకా ఈజీగా ఉంటుంది. రాళ్ళలో కూడా అంత ఇబ్బంది ఏమనిపించట్లేదు, బాగుంది. సో వ్యవసాయంలో ఇట్లాంటి మిషనరీ మరిన్ని రావాలంటే చాలా రావాలి. ఇట్లాంటి మిషనరీ వస్తేనే రైతుకు చాలా ఉపయోగం అవుతుంది. ఖర్చులు తగ్గించుకోగలుగుతాడు, తను చేసేటువంటి పంటలో దిగుబడిని పెంచుకోగలుగుతాడు, లాభాలు పొందగలుగుతాడు ఇట్లాంటి మిషనరీస్ వస్తేనే. ఎందుకంటే పూర్తిగా మనుషుల మీద ఆధారపడే పరిస్థితులు లేవు ఇప్పుడు. మనుషుల మీద ఆధారపడటం వల్ల పని సమయానికి అవ్వట్లేదు, ఖర్చు ఎక్కువ అవుతుంది. 2 విధాలా నష్టపోవాల్సి వస్తుంది. ఈ మిషన్లు కనుక ఉంటే రైతు చాలా ఉపయోగం ఉంటుంది. ఇది ఇంకా మంచి మంచి మిషన్లు కూడా మార్కెట్లోకి వస్తే రైతుకు చాలా మేలు జరిగినట్టుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.